పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుండి 20వ వచనం వరకు నేటి మొదటి పట్టణంలో సౌలు పరివర్తన గురించి ధ్యానం చేసుకుంటున్నాం. సౌలు పౌలుగా పరివర్తన చెందాడు. సౌలు క్రైస్తవులను వ్యతిరేకించాడు. క్రైస్తవులను పట్టి బంధించి ఉన్నాడు. చెరసాలలో పెట్టి వేధించి ఉన్నాడు. అటువంటి సౌలు పూర్తిగా మారిపోతున్నాడు. ప్రభు యొక్క దర్శనం పొందుకున్న తర్వాత తాను పరివర్తన చెంది ఉన్నాడు. ప్రియా మిత్రులారా, ప్రప్రథమగా సౌలు యెరూషలేములో ఉన్న క్రైస్తవ విశ్వాసులను వేధించాడు, బాధించాడు. వారిని చెరసాలలో పెట్టి బంధించి ఉన్నాడు. యెరూషలేము నుండి డమాస్కు వెళ్తున్నాడు. ప్రధానార్చకుల యొక్క లేఖ తీసుకుని డమాస్కులో ఉన్న ప్రభు శిష్యులను కూడా బంధించాలని వెళ్తున్నాడు. మార్గమధ్యములో తాను ఒక గొప్ప వెలుగును చూసి ఆ వెలుగును చూడలేక నేల మీద పడిపోతున్నాడు. అటువంటి సమయంలో ప్రభు సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా, నన్నేల హింసిస్తున్నావు అన్నప్పుడు సౌలు పలుకుతున్నాడు, ప్రభు మీరు ఎవరు అని ప్రశ్నించినప్పుడు ప్రభు తనకు తెలియజేస్తున్నాడు, నీవు హింసిస్తున్న యేసును నేనే అని తెలియజేసినప్పుడు సౌలు పరివర్తన చెందుతున్నాడు. సౌలు పౌలుగా మారిపోతున్నాడు. తన తప్పును తెలుసుకుంటున్నాడు. ప్రియా మిత్రులారా, ప్రభు సౌలుకు తెలియజేసి ఉన్నాడు, నువ్వు వెళ్ళు, డమాస్కు నగరానికి వెళ్ళు, అక్కడ నీవు ఏమి చేయాలో నీకు తెలియచేయబడుతుంది అన్నప్పుడు సౌలు తన యొక్క సహచరులకు సహాయముతో డమాస్కు నగరానికి వెళ్ళాడు. డమాస్కు నగరంలో ఉన్న అననీయాను దేవుడు ఆదేశించి ఉన్నాడు. దేవుని యొక్క ఆదేశం మేరకు అననీయ సౌలు వద్దకు వెళ్ళి సౌలు శిరస్సు మీద చేతులు ఉంచి ప్రార్థన చేశాడు. సౌలు చూడగలుగుతున్నాడు. సౌలు జ్ఞానస్నానం స్వీకరించి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, అక్కడున్న విశ్వాసులతో కొన్ని రోజులు గడిపి తాను ప్రార్థనా మందిరంలో ప్రవేశించి ప్రసంగించడం మొదలు పెడుతున్నాడు. డమాస్కు నగరము నుండి పౌలు తన యొక్క ప్రేషిత కార్యాన్ని ప్రారంభించి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, ఇక్కడ సౌలుగా ఉన్నప్పుడు తాను క్రీస్తు అనుచరులను హింసించాడు, వేధించాడు, చెరసాల్లో బంధించి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, పరివర్తన చెందిన తర్వాత పూర్తిగా మారిపోతున్నాడు. క్రీస్తు కొరకే సాక్షిగా జీవించి ఉన్నాడు. క్రీస్తు కొరకు హింసలు పొందుకోవటానికి తాను సిద్ధపడి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, సౌలు ఏ విధంగా అయితే ప్రజలను హింసించాడో, వేధించాడో, అదే విధముగా మనం కూడా మన చుట్టూ ఉన్న వారిని వేధిస్తున్నాం, బాధిస్తున్నాం. కానీ క్రీస్తు యొక్క అనుచరులుగా, జ్ఞానస్థానం తీసుకున్న విశ్వాసులుగా మనము పౌలు వలె జీవించాలి. పౌలు వలె క్రీస్తు యొక్క సాక్షులుగా జీవించాలి. ఇతరుల యొక్క క్షేమం కొరకు మనం జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, సౌలు పౌలుగా మారి సువార్త పరిచర్య చేసి ఉన్నాడు. అన్యులకు క్రీస్తు యొక్క బోధలను చెప్పి ఉన్నాడు. ప్రియమిత్రులారా, అదే విధముగా మనం కూడా మనం తెలుసుకున్న ఈ సత్య సువార్తను ఇతరులకు ప్రకటించటానికి మనందరూ కూడా కృషి చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం నుండి 59వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు జీవాహారము గురించి బోధిస్తున్నారు. ప్రియా మిత్రులారా, మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవముండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవం పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువిశేషములో యేసు తన యొక్క శరీరము మనకు నిజమైన ఆహారము అని తెలియజేస్తున్నాడు. ఎవరైతే ప్రభు యొక్క శరీరాన్ని భుజిస్తారో, ఆయన రక్తాన్ని పానం చేస్తారో, అటువంటి వారు జీవాన్ని పొందుకుంటారని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రభు యొక్క శరీరము, తన యొక్క రక్తము దివ్య ప్రసాదం ద్వారా మనకు వసగబడుతుంది. కాబట్టి ఈ దివ్య ప్రసాదాన్ని అత్యంత భక్తి ప్రవర్తనలతో మనము స్వీకరించాలి. ప్రియా మిత్రులారా, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవం పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఎలాగైనా నా శరీరం నిజమైన ఆహారము,
నా రక్తము నిజమైన పానము. నా శరీరం భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందు, నేను వానియందు ఉందుము. జీవమగల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించున్నాను, అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు తెలియజేస్తున్నాడు. తన యొక్క శరీరము గురించి, తన యొక్క రక్తము గురించి బోధిస్తున్నాడు. నేను తండ్రి మూలమున జీవిస్తున్నాను, అదే విధముగా నా శరీరమును భుజించువాడు నా మూలమున జీవించును అంటున్నాడు. అంటే మనము ప్రభువు దయచేయు ఈ ఆధ్యాత్మిక ఆహారాన్ని నిరంతరము మనం స్వీకరించాలి. ఈ భౌతిక ఆహారాన్ని ప్రతిరోజు మనం స్వీకరిస్తున్నాం. మన దేహము సజీవంగా ఉండాలంటే ప్రతిరోజు మనము ఈ భౌతిక ఆహారాన్ని స్వీకరించాలి. లేకపోతే మన యొక్క దేహము బలహీనమవుతుంది, నశిస్తుంది. అదే విధముగా ఆధ్యాత్మికమైన ఆహారము స్వీకరించకపోతే మన ఆత్మ నశిస్తుంది. మనం జీవాన్ని పొందుకోవటానికి మరి ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించాలి. ప్రభు చెబుతున్నాడు, జీవాహారమని నేనే అంటున్నాడు, జీవజలమును నేనే అంటున్నాడు, నేనిచ్చు ఆహారం భుజించువాడు ఎన్నటికి మరణాన్ని చవిచూడు అంటున్నాడు. నేనిచ్చు జలాన్ని స్వీకరించేవాడు ఎన్నటికి దప్పికగొనని తెలియజేస్తున్నాడు. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి, కానీ నేనిచ్చు ఆహారాన్ని భుజించేవాడు ఎన్నటికి ఆకలిగొనడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ప్రభు చెంతకెళ్తే మనకు సంతృప్తి, సమృద్ధి, జీవము వసగబడతాయి. అందుచేత మనం ప్రభుని చేరాలి. ప్రభు బోధించే సత్య సువార్తను మనము స్వీకరించాలి, ధ్యానం చేయాలి, ప్రభు యొక్క బోధల ప్రకారంగా జీవించాలి. ప్రియా మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ప్రభువా, నేటి మొదటి పట్టణంలో సౌలు యొక్క పరివర్తన గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం. ప్రభువా, సౌలు హృదయ పరివర్తన చెంది పౌలుగా మారి ఉన్నాడు. అదేవిధముగా మేము కూడా మా పాపాలకు మేము నశించి నూతన జీవితాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. పౌలు ఏ విధంగా అయితే నీకు సాక్షిగా జీవించాడో, నీ కోసం నీ సత్య సువార్త కొరకు హింసలు అనుభవించి సాక్షిగా తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు, అదేవిధముగా ఈ లోకములో మేము అటువంటి గొప్ప జీవితాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. ప్రభువా, నేటి సువార్తలో జీవాహారం గురించి మేము ధ్యానం చేసుకుని ఉన్నాం. నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు నిత్య జీవితాన్ని ప్రసాదించే ఆహారం గురించి బోధించి ఉన్నాడు. ప్రభువా, మేము ఈ భూలోకములో భౌతిక ఆహారం కోసం ప్రాకులాడుతున్నాం. అదే అంతకంటే ఎక్కువగా నిత్య జీవితాన్ని ప్రసాదించే ఆధ్యాత్మిక ఆహారం కోసం తప్పించే భాగ్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.